ఒక విషయం ఊహించుకుందాం. ఒక వ్యక్తి 20 సంవత్సరాలుగా ఒకే ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లందరికీ ప్రమోషన్లొస్తున్నాయి, కానీ ఆ వ్యక్తికి మాత్రం రావడం లేదు. ఎందుకనడిగితే, మీ ప్రమోషన్ కోసం ఇంకా రూల్స్ రాయలేదు అని డిపార్ట్మెంట్ చెబితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం కేరళ ప్రభుత్వం వర్సెస్ లీసమ్మ జోసెఫ్ కేసు గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక కోర్టు కేసు కాదు, ప్రభుత్వ యంత్రాంగం యొక్క స్తబ్దతపై ఒక సాధారణ ఉద్యోగి చేసిన అసాధారణ పోరాటం. మీరు సరిగ్గా చెప్పారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నను తేల్చింది. అంటే, క్షమించండి, మేము రూల్స్ రాయడం మర్చిపోయాం, అందుకే మీ హక్కుని మీకు ఇవ్వలేం అని ప్రభుత్వం చెప్పొచ్చా? ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన చాలా చాలా లోతైన ప్రశ్న. ముందుగా అసలు లీసమ్మ జోసెఫ్ గారి కథతో మొదలు పెడదాం. ఆమె నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. 1996లో కారుణ్య నియామకం కింద కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేరారు. ఆమెకు 55% శాశ్వత వైకల్యం ఉంది. సంవత్సరాలు గడిచాయి, ప్రమోషన్కు అవసరమైన అన్ని పరీక్షలు కూడా పాసయ్యారు. అయినా ప్రమోషన్ రాలేదు. అవును, ఆమె వాదన చాలా సూటిగా స్పష్టంగా ఉంది. 1995 వికలాంగుల చట్టం ప్రకారం ప్రమోషన్లలో 3% రిజర్వేషన్ అమలు చేసి ఉంటే తనకు 2002లోనే సీనియర్ క్లర్క్గా, 2012లో క్యాషియర్గా ప్రమోషన్ రావాల్సిందనే ఆమె వాదన. అంటే దాదాపు 10 ఏళ్లకు పైగా సర్వీస్, సీనియారిటీ అన్నీ కోల్పోయారన్నమాట. మొదట ఆమె కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్లారు కదా, అక్కడ ఏం జరిగింది? అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. చట్టంలో నియామకాల గురించే ఉంది, ప్రమోషన్ల గురించి కాదు అని చెప్పి కేసు కొట్టేశారు. ఓ, కాని ఆమె పట్టు వదల్లేదు. హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆమెకు న్యాయం జరిగింది. అవును, హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం నేవని వాదించింది. అక్కడ ప్రభుత్వం 3 ప్రధానమైన వాదనలు వినిపించింది. 1, లీసమ్మ వికలాంగుల కోటాలో ఉద్యోగంలో చేరలేదు, ఆమెది కారుణ్య నియామకం. 2, ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వడానికి మా దగ్గర అంటే కేరళలో నిర్దిష్టమైన రూల్స్ లేవు. 3, ఇది చాలా కీలకమైనది, చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం వికలాంగులకు ఏ పోస్టులు సరిపోతాయో మేమింకా గుర్తించలేదు, కాబట్టి రిజర్వేషన్ ఇవ్వలేం. ఒక్క నిమిషం, ఇది వినడానికి చాలా వింతగా ఉంది. పోస్టులు గుర్తించకపోవడం ప్రభుత్వ తప్పే కదా, వాళ్ల తప్పుకు ఉద్యోగి ఎందుకు నష్టపోవాలి? అంటే ప్రభుత్వం తన వైఫల్యాన్నే ఒక కవచంలా వాడుకుంటోందన్నమాట. దీన్ని సుప్రీంకోర్టు ఎలా చూసింది? ఇక్కడే కోర్టు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేసింది. ప్రభుత్వం చెప్పిన ప్రతి పాయింట్ను తోసిపుచ్చింది. మొదటిది, నియామకం అనే పదంలో ప్రమోషన్ కూడా అంతర్భాగమే అని స్పష్టం చేసింది. చాలా కాలంగా ప్రభుత్వాలు దీన్నే ఒక సాకుగా వాడుకునేవి. కానీ కోర్టు కాదు, ఉద్యోగి కెరీర్లో ప్రమోషన్ కూడా ఒక రకమైన నియామకమే, దానిక్కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది అని తేల్చి చెప్పింది. ఇది ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు. మరి ప్రభుత్వం చెప్పినా ఆ పోస్టులను గుర్తించలేదు అనే సాకు సంగతేంటి? దానిపై సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. కోర్టు మాటల్లో చెప్పాలంటే, పోస్టులను గుర్తించడం మీ బాధ్యత. మీ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఆ జాప్యాన్ని ఒక కారణంగా చూపి ఒక వ్యక్తి హక్కులను కాలరాయడం కుదరదు అని చాలా గట్టిగా చెప్పింది. వావ్, ఇది చాలా శక్తివంతమైన వ్యాఖ్య. అంటే మీ వైఫల్యాన్ని మీరొక సాకుగా వాడలేరు అని స్పష్టం చేసిందన్నమాట. సరిగ్గా అదే. ఇక మూడో వాదనుంది కదా, ఆమె కారుణ్య నియామకం ద్వారా వచ్చారు అనేది. దాని మాటేమిటి? అది కూడా చల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగంలోకి ఎలా వచ్చారు అనేది ప్రమోషన్ సమయంలో అప్రస్తుతం. అది ముఖ్యం కాదు. ప్రమోషన్ ఇచ్చే సమయంలో ఆ ఉద్యోగికి చట్టం ప్రకారం నిర్దిష్ట వైకల్యముందా లేదా అన్నదే ముఖ్యం. నియామక విధానం ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది. అంటే వ్యవస్థలోకి ఒక్కసారి అడుగుపెట్టాక అందరూ సమానమే. అద్భుతం. ఇది కేవలం లీసమ్మగారికొచ్చిన న్యాయం మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థకే ఒక పెద్ద హెచ్చరికలా ఉంది. మరి చివరి తీర్పు ఏమొచ్చింది? సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వ అప్పీల్ను పూర్తిగా కొట్టివేసింది. లీసమ్మ జోసెఫ్కు ఏ తేదీనైతే ప్రమోషన్ రావాలో ఆ తేదీ నుండే, అంటే రెట్రోస్పెక్టివ్గా అన్ని ప్రయోజనాలతో సహా ఇవ్వాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా 3 నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని శాఖలలో వికలాంగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయండి అని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు, అంటే మ్యాండమస్ జారీ చేసింది. అద్భుతం.
ఈ తీర్పు నుండి సామాన్య ఉద్యోగులు అలాగే న్యాయ నిపుణులు నేర్చుకోవలసిన ముఖ్య విషయాలు ఏముంటాయి? ఉద్యోగులకు ఒకటే భరోసా. మీరు ఉద్యోగంలోకి ఎలా వచ్చారనే దానితో సంబంధం లేదు. మీకు చట్టప్రకారం వైకల్యం ఉంటే ప్రమోషన్లో రిజర్వేషన్ మీ హక్కు. నియమాలు లేవు లేదా ఇంకా పోస్టులు గుర్తించలేదు లాంటి ప్రభుత్వ సాకులు ఇకపై చెల్లవు. మరి న్యాయ నిపుణుల సంగతి, వాళ్ళు ఎలాంటి వాదనలు చేయొచ్చు? వాళ్లకూడా ఇది చాలా ముఖ్యం. రిజర్వేషన్ అనేది కేవలం కొత్త నియామకాలకు కాదు, మొత్తం క్యాడర్ స్ట్రెంత్కి, అంటే ఉన్న పోస్టులన్నింటికీ వర్తిస్తుందని వాదించాలి. పోస్టులను గుర్తించడమనేది హక్కును నిరాకరించడానికి ప్రభుత్వానికి దొరికిన ఒక లొసుగు కాదు, అది వాళ్ల ప్రాథమిక బాధ్యత అని గట్టిగా వాదించాలి. అంతిమంగా దీని అర్థమేమిటంటే, ఈ తీర్పు ఒక బలమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రయోజనాలను నిరాకరించడానికి కారణాలు వెతకడం మానేసి, వాటిని అందించడానికి మార్గాలు వెతకడం వైపు పరిపాలనా దృక్పథం మారాలి. ఒక చివరి ఆలోచన. ఈ తీర్పు తర్వాత ప్రభుత్వాలు నిజంగా సామాజిక సంక్షేమ చట్టాలను అమలు చేయడంలో మరింత చురుకుగా వ్యవహరిస్తాయని ఆశించవచ్చా? లేక ఇది కేవలం ఒక కేసుకే పరిమితమైపోతుందా?